హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే మేము వినాయకుడి ఊరేగింపుకి అయితే బయలుదేరి వెళ్తున్నాము. యాక్చువల్గా మా ఇల్లు కొంచెం దూరం కదండి, అందుకే కొంచెం పనులు అవి తొందరగా చేసుకుని వంటది చేసేసుకొని పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఆల్రెడీ చూపించాను కదండి, పెద్దమ్మ వాళ్ళ ఇంటి ముందే గుడి, అక్కడి నుంచే బయలుదేరి వెళ్తుంది. చాలా హడావిడిగా ఉందండి, చాలా ఏర్పాటైతే చేశారు డీజేలు అవిని. మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ 9 రోజులు కూడా ఎంతో ఘనంగా పూజలు అవి అందుకొని ప్రసాదాలు, నైవేద్యాలు, భజనలు, హారతులు, యూత్ అంతా గుడి దగ్గరే ఉండి చాలా బాగా జరిగింది. వినాయక చవితి మాత్రం వినాయక చవితి ఊరేగింపుకి ఎంత సంతోషంగా ఉన్నా ఎక్కడో మనసులో చిన్న బాధ ఉంటుందండి, వినాయకుడు వెళ్ళిపోతున్నారని. మళ్ళీ సంవత్సరం మన కోసం మళ్ళీ తిరిగి వస్తారు. ఇక ఊరేగింపునైతే బాణాసంచా కాల్చి అయితే స్టార్ట్ చేశారండి. ఇక్కడ నుంచి కదులుతుంది. ఊరంతా తిరిగి అంతా అయినప్పటికీ 11 or 12 అయిపోతుందండి. ఇక డీజేలు అయితే స్టార్ట్ చేశారండి. ముందు పిల్లలతో అయితే స్టార్ట్ చేశారు. పిల్లలు, పెద్దవాళ్ళు, యూత్, ఆడవాళ్ళు తేడా లేకుండా అందరూ కూడా చాలా ఆనందంగా డ్యాన్సులు వేస్తూ వినాయకుడిని అయితే ఊరేగింపుకి సిద్ధం చేశారు. మేమైతే మా పెద్దమ్మాళ్ళ ఇంటి దగ్గర నుంచి వీడియో షూట్ చేస్తున్నానండి. మా అబ్బు అయితే అస్సలు ఆగట్లేదు. డీజే సౌండ్లు వస్తుంటే కిందకి దిగిపోయి మరి డ్యాన్స్లు అవి వేస్తున్నాడు. వాళ్ళ తాతయ్య వాళ్ళు అయితే పొంగిపోతున్నారండి. మీరు కూడా చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మా ఊరు వాళ్ళంతా. ఇక 9:30 వరకు అయితే మేము పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండిపోయామండి. పిల్లలకు కూడా అక్కడే భోజనం పెట్టేశాము. అలాగే ఐస్ క్రీమ్ బండి కూడా వచ్చిందండి. వాళ్ళ తాతయ్య ముగ్గురికి అయితే ఐస్ క్రీములు కొనేసారు. వద్దన్నా కూడా వీళ్ళైతే ఐస్ క్రీమ్ని చూస్తే అస్సలు ఆగరు, బండి వెనకాలే వెళ్తారు. చూడండి ఎలా తింటున్నారు. మా మాట అయితే అస్సలు వినరు ఈ విషయంలో మాత్రం. ఇదైతే మేము పాత ఇల్లండి, మేము రెంట్కి ఇంట్లోనే ఉండేవాళ్ళం. బాగా అలవాటు అయిపోయిందండి, వచ్చిన దగ్గర నుంచి ఇక్కడే ఉండేవాళ్ళం. ఇక్కడ ఎదురుగా ఒక పెద్దమ్మ అయితే ఉండేవాళ్ళు. మా పిల్లలు ఆవిడకి బాగా అలవాటు. మేము వచ్చామని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అమ్మమ్మ అని అయితే మా పిల్లలు ఆవిడ చుట్టూనే తిరిగేవాళ్ళండి. ఇక మేము ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆ పెద్దమ్మ అయితే చాలా ఫీల్ అయ్యారు. మా పిల్లలు బాగా అలవాటండి. తర్వాత ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసింది ఊరేగింపు కార్యక్రమం. అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మా హస్బెండ్స్ కూడా అక్కడే ఉండిపోయారండి చాలాసేపు. వాళ్ళు వచ్చే వరకు మేమైతే పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము. వినాయకుడిని చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు అయితే ఇస్తున్నారండి. పులిహోర అలాగే శనగలు చాలా టేస్ట్గా ఉన్నాయి. ప్రసాదం అంటే ఆ టేస్ట్ వేరేగా మారిపోతుంది. చాలా బాగా కుదిరిందండి. మా ఊర్లో అయితే ఇలా జరిగిందండి. మీ ఊర్లో కూడా మంచిగా చేసుకున్నారని అయితే మేము అనుకుంటున్నాము. ఊరేగింపుతో పాటు వెదర్ కూడా చాలా బాగుందండి. నైట్ వచ్చి చూస్తే ఇంటి దగ్గర చాలా చల్లగా కూడా అనిపించింది. చూసారు కదండి, ఇదైతే ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబర్స్ పెరగట్లేదండి, చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మమ్మల్ని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్తారని అయితే మేము కోరుకుంటున్నాము. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.